దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన మాసం, నిజంగా ఆశ్చర్యకరంగా దేవుడు 6 మాసాలు దాచి 7వ మాసం ప్రారంభ దినాన వేకువను లేచి మరలా ఇట్లయితే ఆయన స్తుతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందరిని బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ నూతన మాసంలోనికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన మాసంలో ప్రారంభ దినాన అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభాగస్తులై ప్రభు దీవెనలు పొందుకోండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, వందనాలు. ఎంత అద్భుతమైన నీ కృప, ఎంత ప్రేమమయుడు నీవు నాయన. 2024వ సంవత్సరంలో 6 మాసాలు నీ కృప చట్టం దాచి 7వ మాసం ప్రారంభ దినాన్ని ఇటు రీతిగా వైకును నేను స్తుతించే చక్కటి శ్రేష్టమైన సహవాసం అవకాశం మాకు ఇచ్చారు. ఎంత గొప్ప ఆ ధన్యత మాకు ఇచ్చారు, మీకు వందనాలు. నాని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులు వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింతగా బలపరచండి. ఇది అవసరం, మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు మాత్రం మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నూతన మాసంలోనికి స్వాగతం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు చదవబడిన మాట కూడా మనకు చాలా బాగా పరిచయమైనటువంటి మాట. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెబుతున్న మాట, గొర్రెలకు నేను మంచి కాపరిని. ప్రతి యుగంలోనూ అన్ని సమయాల్లోనూ దేవుని యొక్క ప్రజల విషయం ఇది. క్రీస్తు ప్రభువు వారు స్వయంగా ప్రకటిస్తున్నారు, నేను మంచి కాపరిని. గొర్రెలన్నీ లోకంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ విశ్వాసులుగా ఉన్నవారు నాకు గొర్రెలు, నేను వారిని నడిపిస్తాను, మంచి కాపరి నేనని చెప్పి చేతులతో గుండె మీద వారి బలహీనతను, ఆయన ప్రోత్సాహతను, లేక ఆయన ప్రేమ వాత్సల్యతను సూచిస్తాం. అంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. 6 మాసాలు మనం ఒకవేళ గడిచిన 6 మాసాలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తుంటాం, ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా ఉండటం, ఎన్నిసార్లు నిబ్దతగా ఉండిపోయి ఉంటాం. ఆయన నన్ను ప్రేమించడం మనలా కారణం ఏంటి తెలుసా? ఆయన మంచి కాపరి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసులంటే లేక మనమంటే ఆయనకి ఎంత ప్రేమో చెప్పలేం. చాలా ఇష్టం. ఏమండి చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పేసి దావీదు భక్తుడు, కీర్తనకారుడు పరవశుడై వ్రాసినప్పుడు, నా గొర్రెలను కాపాడుకోవడానికి సింహాన్ని ఎదిరించాను, ఎలుగుబండిని ఎదిరించాను అని చెప్పేసి రాజైన సౌలు దగ్గర గర్వంతో చెప్తున్నాడు. అయ్యా, నేను బలహీనుడే, కానీ నన్ను నడిపించేది బలవంతుడైన దేవుడు. నా గొర్రెను కాపాడుకోవడానికి నాకు శక్తిని ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు అని చెప్పి దేవుని స్తోత్రం కలుగును గాక. రాబోయే మెస్సయ్య క్రీస్తు ప్రభువారు తనను తాను మంచి కాపరిగా ప్రకటించుకోనున్నాడని చెప్పేసి పాత్రమంది కాల భక్తులు కొంతమంది ఊహించి ఉండకపోవచ్చు. దేవుని స్తోత్రంగా. లేక ఏమండి, ఆయన రాబోతున్నటువంటి రారాజు మంచి కాపరిగా. కాపర్లో మంచి కాపర్లు ఉంటారు, చెడ్డ కాపర్లు కూడా ఉంటారండి. అయితే మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసా? ప్రతి నిత్యము తన మందను కాపాడుకుంటూ ఉంటాడు. తన మంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మందను ఎదురుస్తూ ఉంటే కాపరి మాత్రం మేల్కొని చూస్తూ ఉంటాడు. కారణం తెలుసా? తోడేళ్ల వంటి మృగాలు, లేకపోతే అడవి మృగాలు, ఇంకా బందిపోట్ల దొంగల నుండి మనల్ని కాపాడడానికి, లేక మందను కాపాడుకోవడానికి ఆ కాపరి ఎప్పుడు కూడా మేల్కొంటాడు. ఒకవేళ కాపాడలేని పరిస్థితి వస్తే వాటి కొరకు పోరాడి మరణిస్తాడు. కానీ ఏమండి, ఏమాత్రం కూడా మందను విడిచిపెట్టి పారిపోవడం. మంచి కాపరిని మరణించి కాపాడడం కోసమే కాదు, కానీ ఆయన మరణించి తన మందకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో గమనిస్తే హేబేలు తన కొరకు గొర్రెను వధించాడు. ఇస్సాకు స్థానంలో చనిపోవడానికి పొట్టేలు అబ్రహాముకు దొరికింది. మృత్యుదూత ఏమండి తమ గుమ్మములలో తొంగి చూడడానికి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క గొర్రెలు వధించి దాని రక్తాన్ని ఆ గడప పునాదుల మీద, గడప కమ్ముల మీద రాశారు. అని ఎందుకు మాట చెప్తానంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు గొర్రెలు తమ కాపరుల కొరకు చనిపోసిన పరిస్థితి ఏర్పడింది.
మనం అంటే మూగజీవాలండి అవేం చేసాయండి అంటున్నాం. అందుకే నూతన నిబంధనకు వచ్చేసరికి వాటేటితో జంతు బలులతో పని లేకుండా స్వయంగా ఆయనే మంచి కాపరిలోకి వచ్చి మన కొరకు ఆయన బలియడానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, చూడండి, ఈ విచిత్రమైన గొర్రెల కాపరి గొర్రెల కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. తన గొర్రెలు శాశ్వత రక్షణ కొరకు, తన గొర్రెలు నిత్యజీవంలో ప్రవేశించడం కొరకు, వారికి సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడం కొరకు ఆ కాపరి మరణాన్ని పెట్టాడు. ఆయనే నిన్ను నన్ను ప్రేమించినటువంటి క్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, జీతానికి కుదిరినటువంటి కాపరి మంద బాగోగులు పట్టించుకోడండి. నా జీతం నాకు వచ్చేస్తుంది, సరేలే ఎలా ఉంటే ఏమిలే. ఏమండి, తనకు అనుకూలంగా ఉన్న చోటికి మందను వాటిని తీసుకుని వెళ్తాడు. జీతగాడికి మంద ఒక్కటే బాధ్యత. కానీ మంచి కాపరికి ఏకైక బాధ్యత అని తెలుసా? మందను నడిపించాలి, కాపాడుకోవాలి. అంతేకాకుండా ఆయన వాటిని ఎప్పుడు తొందర చేయడండి. తొందర చేయడు. జీతగాడు ఏం చేస్తాడు? పదండి పదండి, హే హే హే. అది మంచి కాపరి తన మందను బలవంతించాడు. ఏ బలహీనత గొర్రె ఉందో దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, నిబరమైనటువంటి లేక నిజమైన కాపరి ఆ గొర్రెల రక్షించడం కొరకే పుడతాడు. గొర్రెల సంరక్షణే తన ఉన్నత పిలుపుగా జీవిస్తాడు. అలాగే యేసు ప్రభు వారు నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరి వచ్చి మన కోసం, ఈ గొర్రెలన్నిటి కోసం ఆయన తన ప్రాణం త్యాగం. కనుక ఈ నూతన మాసంలో మనమంతా కూడా మంచి మార్గములు ఆయనకు అనుకూలమైనటువంటి గొర్రెలుగా, ఆయన కాపరి, మనము గొర్రెలం కనుక ఆ కాపరిని మనం అనుసరిస్తూ శ్రేష్టమైన మార్గం నడుస్తూ నూతన మాసపు దీవెనను పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్న దినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం మరియు గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఆదర్ప దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి,
ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.